హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీకి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి ఈ మూవీ టీజర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే బాగుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మనం టీజర్ అని చెప్పి గ్లిమ్స్ రిలీజ్ చేసే వాళ్ళని చూసాం, కానీ ఇది టీజర్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా బాగుంది. నాకు గ్లిమ్స్ చూసిన దగ్గర నుంచి మూవీపై మంచి హైప్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా హైప్ అనేది తగ్గింది, మూవీ షూటింగ్ ఆగిపోవటం వల్ల. మళ్ళీ ఈ టీజర్తో హైప్ అనేది పెరిగింది. ఇక టీజర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ టీజర్లో మనకు చూపించింది ఏంటంటే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఎక్కువగా దొరలు నవాబులు దోచుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ దోచుకోవడానికి ఒక అతను రావాలి, అతనే మన హరిహర వీరమల్లు అని చూపించే డైలాగ్స్ అయినా చాలా బాగున్నాయి. అలాగే ఈ టీజర్లో మన చార్మినార్ని, ఢిల్లీని అప్పట్లో ఎలా ఉండేయని చూపించారు. చాలా నీట్గా చూపించడం జరిగింది. అలాగే ఈ టీజర్లో కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మన పవన్ కళ్యాణ్ అన్న ఆ బల్లాన్ని అలా తిప్పుతుంటే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ మూవీలో ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇటువంటి స్టోరీస్ మనం ఎన్నో చూసుంటాం, కానీ ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి కృషి గారు. తను గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ తీసిన డైరెక్టర్. తను ఇటువంటి మూవీస్ తీయటం తనకు తెలుసు కాబట్టి ఈ మూవీని కూడా చాలా ప్రజెంట్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. ఈ మూవీలో ఫైట్స్ అయినా డైలాగ్స్ అయినా వేరే లెవెల్లో ఉండబోతున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ 2 పార్ట్స్గా వస్తుంది. హరిహర వీరమల్లు పార్ట్ 1 కత్తి వర్సెస్ ఆత్మ అని టైటిల్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఈ మూవీని 2 పార్ట్స్గా తీస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మూవీని 2024లో రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్గా తెలియజేశారు. నేనైతే 2025లో మూవీ రిలీజ్ అవుతుంది అనుకున్నా, కానీ ఈ సంవత్సరమే ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అంటే వీళ్ళు చెప్పిన టయానికి రిలీజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 2 వస్తున్నాయి. అది ఓజస్ గంభీర అండ్ హరిహర వీరమల్లు పార్ట్ 1. మరి 2 మూవీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ టీజర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే చూడండి, ధర్మం కోసం యుద్ధం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. టీజర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి.